బీసీలకు 42% రిజర్వేషన్ రావడం ఓ చరిత్రని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా చాముండేశ్వరి ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని అమ్మవారికి మొక్కుకున్నట్లుగా తెలిపారు. అనంతరం మూతబడిన విజయ డైరీని తిరిగి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ అమలు చేయబోతుందని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్ రావడం ఇది ఒక చరిత్ర. మనం బీసీలు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు హక్కు ఇవ్వండి, మా జనాభాలో ఇంత ఉన్నా కానీ మనకు చేయలే, మోసాలు చేసినారు కానీ మన మాట ఎవరు ఇల్లే. ఉమ్మడి రాష్ట్రంలో 34% రిజర్వేషన్ ఉండే, 34 ఉండే. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ పేస్తాడరా బాబు అంటే దానికి 22% చేసి 33, 34 దానికి 34, 30 ఎందుకు అంటున్నాడు, కొన్ని జనాభాలో 34, 33 వస్తాయి. దానికి 22 పెంచాడు. దించి ఏమంటే సుప్రీంకోర్టు అన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ మనీ దొంగకుండా కామారెడ్డి అదృష్టం ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్ర, రాష్ట్ర ఒక భవిష్యత్తు షబ్బీర్ అలీ ఇంట్లో కర్ణాటక ముఖ్యమంత్రి, ఇప్పుడున్న సీఎం, అప్పుడు పిసిసి ప్రెసిడెంట్, అప్పుడు ఆయన సిద్ధరామయ్య గారు కర్ణాటక, మన రేవంత్ రెడ్డి గారు, అండ్ మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్రావు ఠాకరే గారు పార్లమెంట్ ఎలక్షన్ కాగానే పెట్టాలుండే. కానీ 42 ఇస్తామన్నాం, అందు గురించి ఇంత లేట్ అయింది. ఇవాళ ఇచ్చిన మాట నిలుపుకున్నాం. 42 అయిపోయింది. మనం అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, ఢిల్లీకి పంపించినాం, ఇక్కడ ఆర్డినెన్స్కు ఇచ్చినాం. గవర్నర్ రేపు ఎల్లుండి పెడతారు. దాని తర్వాత రాష్ట్రం అంతా బీసీ జనాభా ప్రకారంగా రిజర్వేషన్, మళ్ళీ ఈ రిజర్వేషన్ ఉండదు, రిజర్వేషన్ 40% రిజర్వేషన్ చేసి మార్చిన తర్వాత అంటే కాంగ్రెస్ ఏది ఇస్తా అంటే మేము కొత్త రేషన్ కార్డు అన్నాం. 10 సంవత్సరాలు